అహల్య బ్రహ్మ సృష్టిలో అద్భుతమైన సౌందర్యం. ఆమె సౌందర్యం అనగానే సహజంగా మనందరికీ గుర్తొచ్చేది ఇంద్రుని సభలో నాట్యం చేసే అప్సరసా కాంతలు. కాని నిజానికి అహల్య రూపం ముందు వారిలో ఎవ్వరూ సరిపోరు. అహల్య అందాన్ని వర్ణించాలంటే కవులకు సైతం మాటలు చాలవు. దేవ, యక్ష, గంధర్వ కాంతల్లో ఎవ్వరూ కూడా బ్రహ్మ సంకల్పించి సృష్టించిన అహల్య అందానికి పోటీ పడలేరు. అప్సరసలను మించిన ఆ అందాల రాశిని సమస్త దేవతలు, ఇంద్రాది దిక్పాలకులు సైతం వివాహం చేసుకోవాలని ఎంతో తపన పడేవారు. కాని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తన సంకల్ప బలంతో సృష్టించిన గౌతమ మునికిచ్చి అహల్య వివాహం జరిపిస్తాడు. అసలు అహల్యను సృష్టించాలి అన్న బ్రహ్మదేవుని సంకల్పానికి దేవతలు చేసిన కొన్ని వ్యాఖ్యానాలే కారణమా? తన తండ్రి అయిన విష్ణుమూర్తి యొక్క జగన్మోహిని అవతారంలో ఉన్న సౌందర్యం కంటే గొప్ప సౌందర్యం సృష్టించాలి అని బ్రహ్మదేవునిలో మొదలైన రజోగుణం కారణంగా రూపొందాల్చిన అహల్యని వివాహం చేసుకోవాలనుకుంటాడు ఇంద్రుడు. కాని ఆమె గౌతమ మునికి ఎలా సొంతమవుతుంది? అహల్య గౌతముల వివాహం తర్వాత ఎంత అనురాగంతో ఉండేవారు? వారి సంతానం ఎవరు? సంతోషంగా సాగిపోతున్న వారి జీవనంలో ఉపద్రవంలా ముంచుకొచ్చిన ఇంద్రుడు చేసిన దురాగతమేమిటి? ఇంద్రుడు కేవలం తన కామవాంఛ తీర్చుకోవడానికే అహల్యను వశం చేసుకున్నాడా? లేక ఈ దురాగతం వెనుక మరో ఉద్దేశం ఉందా? దానివలన అతను పొందిన భయంకరమైన శాపమేమిటి? అన్నిటికీ మించి అహల్యకు తన భర్త విధించిన శిక్ష ఏమిటి? గౌతముడు అహల్యను రాయిగా మారిపొమ్మని శాపం పెట్టాడు అన్న కథలో నిజమెంత? శాపవాకు విడిచిపెట్టిన తరువాత గౌతముడు తన భార్యను, ఆశ్రమాన్ని వదిలి ఎటు వెళ్ళిపోయాడు? అప్సరసలను సైతం తలదన్నే సౌందర్యం, దుమ్ము ధూళితో నిండిపోయి శిలారూపంలో చేసిన తపస్సు ఫలితమేమిటి? అయోధ్యలో ఉన్న శ్రీరాముడు ఏ కారణంగా గౌతమముని ఆశ్రమానికొచ్చాడు? ఆయనకి అహల్య గురించి చెప్పింది ఎవరు? అప్సరసల్ని తలదన్నే అందమైన కన్యను బ్రహ్మదేవుడు సృష్టించాడు అని తెలియగానే దేవతలంతా బ్రహ్మలోకం చేరుకుంటారు. అహల్యను చూడగానే అందరి కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోతాయి. అసలు ఈ అందం, రెండు కళ్ళు సరిపడ్డం లేదు అని అనుకుంటారు వాళ్ళు. అహల్య అందాన్ని చూసి దేవతలంతా ఆమెను వివాహం చేసుకోవాలి అని కోరుకుంటారు. కాని బ్రహ్మదేవుడు అహల్యను గౌతమ మహర్షికిచ్చి పెళ్లి చేస్తాడు. గౌతమ మహర్షికి అహల్యకి వయసురీత్యా చాలా తేడా ఉన్నా బ్రహ్మ ఎందుకని అహల్యను గౌతమ మహర్షికే ఇచ్చి వివాహం చేశాడు అని దేవతలందరూ అనుకుంటారు. ముఖ్యంగా ఇంద్రుడు. ఇంద్రుడి మనస్సులో అహల్య పట్ల కోరిక అలాగే ఉండిపోతుంది. ఆశ్రమవాసంలో అహల్య గౌతములు ఎంతో అన్యోన్యంగా జీవనం సాగిస్తూ ఉంటారు. వారికి 2 పుత్రికలు, 1 కుమారుడు సంతానం. అహల్య గౌతముల పుత్రుడు శతానందుడు. వారి ఒక పుత్రిక అంజనాదేవి, మరొక పుత్రికని గౌతముడు తన సంకల్పంతో పుట్టించాడు. ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉన్న గౌతమ అహల్యల జీవితంలో వచ్చిన ఒక ఉపద్రవం వారి బంధాన్ని ప్రశ్నార్థకం చేసేసింది. దుష్టబుద్ధితో తన పదవిని కాపాడుకోవడం కోసం ఇంద్రుడు చేసిన దురాగతమేమిటి? ఇంద్రియ నిగ్రహం కోల్పోయిన అహల్య చేసిన తప్పుడు ఫలితం ఏమిటి? మనసు గతి తప్పి చేసిన ఒక తప్పిదం అహల్య స్థితినే మార్చేసింది. నిజానికి అహల్య తప్పు చేసిందా? లేక ఆమె మోహం నుండి విడివడి ఇంద్రుణ్ణి దూరంగా పెట్టినా గౌతముడు అపార్థం చేసుకున్నాడా? కారణం ఏదైనా, ఎలా జరిగినా అహల్య వలన, ఇంద్రుని వలన జరగరాని ఘోరం జరిగింది. ఈ విశ్వంలో ప్రాణుల పుట్టుకి కారణం స్త్రీ పురుషుల మధ్య పుట్టే కోరిక. ప్రేమ అనేది వారిని దగ్గర చేసి ఆకర్షణ కలిగించి ఒకరి పట్ల ఒకరికి కోరిక కలిగి ఆ కోరిక తీర్చుకోవడంలో ఏకమవడంతో సృష్టి యజ్ఞం నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది. కాని ఈ ఆకర్షణలో కూడా ధర్మం అనేది ఉండాలి. ఒక స్త్రీ తనకు సొంతమైన పురుషుని పట్ల మాత్రమే ఆకర్షణని, కోరికని కలిగి ఉండాలి. అలాగే పురుషుడు కూడా తనకి సొంతమైన స్త్రీ పట్ల మాత్రమే తన ప్రేమను చూపించాలి. క్షణకాల సుఖం కోసం క్షణికావేశంలో పరస్త్రీ పట్ల పురుషుడు కాని, పరపురుషుని పట్ల స్త్రీ కాని ఆకర్షణకి గురి అయి గతి తప్పితే వారి స్థితిగతులే మారిపోతాయని చెప్పడంలో అహల్య కథ ఒక ఉదాహరణ అవుతుంది. అహల్య బ్రహ్మ మానసపుత్రికగా ఏ వంకరా లేని అద్భుత సౌందర్య రాశి. మహాతపస్వి అయిన గౌతమ మహర్షి ఇల్లాలు. ఆమె సౌందర్యం అమోఘమైంది.
ఆమె తపస్సు సాటిలేనిది. కాని ఆమె మనస్సు ఒక క్షణకాలం గతి తప్పడం వల్ల ఆమె ఎన్నో వందల వేల ఏళ్లు తన స్థితిని కోల్పోయిన విధానం మనలో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించక మానదు. అహల్య గురించి తెలుసుకోవాలి అంటే అంతకు ముందుగా ఆమె పుట్టుకకు కారణం మనం తెలుసుకోవాలి. అమృతం కోసం రాక్షసులు దేవతల మధ్య యుద్ధం జరుగుతున్న సమయం అది. ఆ యుద్ధాన్ని ఆపేందుకు, అమృతం రాక్షసుల పాలు కాకుండా కాపాడేందుకు మహావిష్ణువు జగన్మోహిని అవతారం స్వీకరిస్తారు. జగన్మోహిని అవతారంలో మహావిష్ణువు అందం ఎంత అద్భుతం అంటే అది మాటల్లో వర్ణించలేం. అప్సరసలు కాని దేవతలు కాని ఆ అందానికి సాటిరారు. అది మాయ. ఆ స్వరూపం విష్ణుమాయా స్వరూపం. ఆయనని జగన్మోహినిగా చూస్తూ ప్రతి ఒక్కరూ ఆయన మాయలో పడిపోతారు. చూపు తిప్పుకోలేని అపూర్వ లావణ్యం. ఆయన ఆ రూపంలో రాక్షసులు ఎవ్వరూ గుర్తుపట్టలేకపోతారు. అమృత కలశం చేపట్టి దేవ దానవ యుద్ధం ఆగిపోయేలా చేస్తాడు విష్ణువు. తన అద్భుత సౌందర్య స్వరూపంతో జగన్మోహినిగా వారందరినీ తన మోహంలో పడేసి అసలు ఎందుకు యుద్ధం చేస్తున్నారో కూడా తెలియనట్టుగా కూర్చుండిపోయేలా చేస్తాడు. 2 వర్గాలుగా, అంటే దేవతలు రాక్షసులు చెరువు పక్కన కూర్చొనుంటారు. ఆయన తన లీలా వినోదంతో అమృతాన్ని దేవతలకు పంచుతూ రాక్షసులను తన మాయతో ఆట పట్టిస్తూ జగన్మోహినిగా తన సౌందర్యంతో ఆకట్టుకుంటూ అమృతం రాక్షసులకందకుండా చేశాడు. ఆ రకంగా దేవతలను అమరులుగా చేయడానికి ధరించిన జగన్మోహిని అవతారాన్ని చూసిన దేవతల కళ్ళు ఆ రూపాన్ని మర్చిపోలేకపోయాయి. విష్ణుమూర్తి ఏ అవసరం కోసమైతే జగన్మోహినిగా అవతారం దాల్చారో ఆ అవసరం పూర్తయ్యాక విష్ణువు అవతారాన్ని పరిత్యజించి తిరిగి తన స్వరూపంలోకి వెళ్ళిపోతారు. అయినా కూడా ఆ రూపం చూసిన దేవతలు ఆ ముగ్ధ మనోహర రూపాన్ని, ఆ లావణ్యాన్ని మర్చిపోలేకపోతారు. ఇక వారంతా మోహిని రూపంలో విష్ణుదేవుని అద్భుత సౌందర్యం గురించే ప్రతినిత్యం చర్చించుకుంటూ ఉండేవారు. అలా ఓ రోజు జగన్మోహిని రూపం ముందు బ్రహ్మ సృష్టి అయిన అప్సరసా కాంతలు దిగదుడుపే అంటూ దేవతలు మాట్లాడుకుంటున్న మాటలు కొన్ని బ్రహ్మదేవుని చెవిన పట్టం జరిగింది. ఆ మాటలతో బ్రహ్మ అహం దెబ్బతింటుంది. ఈ సృష్టిలో ఉన్న అందం అంతా చిన్నబుచ్చుకునే అంతటి అందాన్ని నేను సృష్టిస్తాను. నా సంకల్పం ఎంత గొప్పదో, నా శక్తి ఎంత గొప్పదో ఈ దేవతలకు అర్థమవ్వాలి అని అనుకుంటాడు బ్రహ్మదేవుడు. వెంటనే తన కనులు మూసుకొని అప్సరసల అందాన్ని తక్కువ చేసి మాట్లాడిన దేవతలందరి కళ్ళు చెదిరిపోయేంత అందాల రాశిని సృష్టించాలన్న సంకల్పం చేస్తాడు. తన సంకల్ప బలంతో ఒక అందమైన స్త్రీమూర్తిని సృష్టిస్తాడు. ఆ స్త్రీమూర్తి చూడచక్కని రూపంతో బంగారు బొమ్మలా ఉంది. కలువల్లాంటి కళ్ళు, చెక్కిన ముక్కు, ఎర్రటి పెదవులతో అందంగా నవ్వుతూ ఉన్న ఆమె మోహం చంద్రుడిలా గుండ్రంగా ఉండి ఎక్కడా ఏ మచ్చ లేకుండా చంద్రుడి కంటే అందంగా ఉంది. శంఖంలాంటి చక్కని మెడ, పూర్ణకుంభాల వలె నిండైన వక్ష సంపద, చంద్రవంకను తెచ్చిపెట్టినట్లుగా వంపుగా ఉన్న నడుముతో మాటల కందని అద్భుత సౌందర్యంతో ఉంది ఆ కన్య. తన సంకల్పం చేత సృష్టించబడి తన మానసపుత్రికగా జన్మించిన ఆ రాసిపోసిన బంగారు బొమ్మకు అహల్య అని పేరు పెడతాడు బ్రహ్మదేవుడు. అహల్య అంటే ఏ వంకర లేని రూపం అని అర్థం వచ్చేలా బ్రహ్మ ఆమెకు ఆ పేరు పెడతాడు. బ్రహ్మ తన సంకల్పంతో ఒక అద్భుత సౌందర్య రాశిని సృష్టించాడు అని తెలియగానే ముల్లోకాలలోని దేవతలు బ్రహ్మలోకం చేరిపోతారు. అహల్య అందం చూసిన ఆ దేవతలంతా సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోతారు. ముఖ్యంగా ఇంద్రుడు. తన దగ్గర ఎందరో అప్సరసా కాంతలున్నా అహల్యను చూడగానే ఇంద్రుని కన్ను చెదిరిపోయింది. ఆహా, ఏమి ఈ అతిలోక సౌందర్యం! అనన్య సామాన్యమైన ఈ సౌందర్యాన్ని ఏనాటికైనా దక్కించుకోవాలి అన్న కోరిక ఇంద్రుడిలో కలిగింది. కాని ఆ క్షణం తన కోరికని బయటపడనివ్వలేదు. అహల్య ఏకసంతాగ్రాహి. తనకి ఎంతటి కష్టమైన విద్య అయినా ఒకసారి వినడంతోనే నేర్చుకోగలదు. అందంతో పాటుగా ఆమెకు అణకువ ఒక సుగుణంగా ఉండేది. ఎన్నడూ తండ్రి మాటకెదురు చెప్పకుండా నడుచుకునేది. అందానికి ఈర్ష్య పుట్టేంత అందం. అందానికి మించిన తెలివి ఉన్న అహల్యకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన బాధ్యతను బ్రహ్మ తన మానసపుత్రుడైన గౌతమ మహర్షికి అప్పగించాడు. గౌతమ మహర్షి సప్తర్షులలో ఒకడు. ఆయనని బ్రహ్మ తన సంకల్ప బలంతో పుట్టించాడు.
10 ఏళ్ల వయసు నుండే ఈశ్వరుని కొరకు తీవ్రమైన తపస్సు చేసి అపూర్వమైన తపశ్శక్తి సంపాదించాడు గౌతమ మహర్షి. తన తపోబలంతో దేవదానవులను సైతం నిర్జింపజేయగల శక్తి సంపన్నుడు. ఆయన దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకుంటూ పెరిగి పెద్దదయింది అహల్య. పురాణాలు, ఇతిహాసాలు, వాటి వ్యాఖ్యానాలు చాలా శ్రద్ధగా నేర్చుకుంది. ముల్లోకాల వర్ణన గురించి అన్ని విషయాలు తెలుసుకుంది అహల్య. ఎదుగుతున్న వయసులో ఆమె తెలుసుకున్న ఎన్నో విషయాలలో దిక్పాలకుడైన ఇంద్రుని వైభవం గురించి తెలుసుకున్న విషయాలు ఆమె మనసులో నిలిచిపోయాయి. ఇంద్రుని అందం, ఆయన నివసించే అమరావతి గురించి, ఆయన వాహనమైన ఐరావతం, అతని సంపద, భోగభాగ్యాలు, వీటన్నిటిని గురించి గొప్పగా అనుకునేదామె. ఇంద్రుని గుణాలు, రూపం, ఐశ్వర్యం గురించి విన్న విషయాలు ఆమె మనసులో నిలిచిపోయి ఇంద్రుని మీద తనకు తెలియకుండానే ఒక విధమైన ఆకర్షణ పెరిగేలా చేశాయి.